హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే మనకి మెజర్మెంట్స్ కావాలి. మనం బ్లౌజ్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ విధంగా బ్లౌజ్ అయితే మనకి ఉంది. ఈ బ్లౌజ్కి మనం మెజర్మెంట్స్ ఎలా తీయాలో చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా సెట్ చేసుకోవాలి నీట్గా, ఎక్కడ ముడతలు లేకుండా. ఈ విధంగా బ్లౌజ్ ఇలా పరిచి చక్కగా నీట్గా సెట్ చేసుకోవాలి. అదేవిధంగా బ్లౌజ్ లెంత్గా షోల్డర్ దగ్గర నుంచి నడుము దాకా కింద లెంత్ తీసుకోవాలి. 13.5 బ్లౌజ్ లెంత్ ఉంది. షోల్డర్ తీసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ సాగదీయద్దు, కరెక్ట్గా ఎలా ఉందో అలానే పెట్టి తీసుకోవాలి. 11 ఇంచెస్ షోల్డర్ ఉంది. చెస్ట్ 30 ఇంచెస్ వచ్చింది. ఇలా ఉక్సులు తీసి ఈ విధంగా నడుము కొలుచుకోవాలి. - 26 ఇంచెస్ నడుము. ఇప్పుడు ఉక్కులు పెట్టేయాలి. ఉక్కు కాజా బ్యాక్ పార్ట్ బ్యాకే చూసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ కొలవాలి. 9 ఇంచెస్ నెక్ డీప్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలానే మెజర్ చేసుకోవాలి. 5.5 ఫ్రంట్ నెక్. హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. హ్యాండ్ లెంత్ అయితే 11 ఇంచెస్ వచ్చింది. ఎందుకంటే షోల్డర్ దగ్గర మనం చిన్న బుట్ట పెట్టుకున్నాము, దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము. అందుకే హ్యాండ్ లెంత్ 9.5 ఇంచ్. హ్యాండ్ లూజ్ ఈ విధంగా కొలవాలి. 10 ఇంచెస్ హ్యాండ్ లూజు. ఇక్కడ ఆర్మ్ హోల్ కొలుసుకోవాలి. 15 ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చింది. ఈ విధంగా బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే మనం తీసుకోవాలి. కరెక్ట్గా బ్లౌజ్ అయితే వస్తుంది. ఇలా మెజర్మెంట్స్ తీసుకొని మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు. నేను మెజర్మెంట్స్ తీసుకొని ఈ బ్లౌజ్ని స్టిచ్ చేశాను. చాలా నీట్గా వచ్చింది. ఈ విధంగా మీరందరూ కూడా ఈ మెజర్మెంట్ని ఫాలో అవ్వండి. బ్లౌజ్ లెంత్ 11 ఇంచెస్ షోల్డర్ వచ్చింది. అలానే చెస్ట్ 30 ఇంచెస్, నడుము 26 ఇంచెస్, 9 ఇంచెస్ బ్యాక్ నెక్, 5.5 ఫ్రంట్ నెక్, అలానే 9.5 హ్యాండ్ లెంత్, 10 ఇంచెస్ హ్యాండ్ లూజు, 15 ఇంచెస్ ఆర్మ్ హోలు. చెప్పాను కదా, అదే మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. బ్యాక్ ఓపెన్ పెట్టాను. ఈ విధంగా నెక్ షేప్ పెట్టి నెక్ మొత్తం పైపింగ్ వేశాను. బ్యాక్ హుక్ కాజా ఈ విధంగా వచ్చింది. ఇది బోట్ నెక్ పైన కూడా హుక్ పెట్టాను, కాజా వేసాను. లోపల మొత్తం ఓవర్లాక్ చేసి ఫినిషింగ్ వేసాను. అలానే పొడుగు చేతులు పెట్టి షోల్డర్ మీద చిన్నగా బుట్ట పెట్టాను. హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది. బార్డర్ కింద పైపింగ్ వేసాను. ఫ్రంట్ బోట్ నెక్ పెట్టి నెక్ కూడా
పైపింగ్ వేశాను. ఈ విధంగా లోపల స్ట్రైట్ గా స్టిచెస్ వేసుకున్నాను, 3 స్టిచెస్. ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ తోనే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. మనం మెజర్మెంట్స్ తో స్టిచ్చింగ్ చేస్తేనే బ్లౌజ్ నీట్ గా వస్తుంది. పెట్టేశాను. చూడండి ఎంత నీట్గా ఉంది బ్లౌజు. మనం మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. మీ అందరి కోసం నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపించాను. మీరందరూ కూడా ఈ విధంగానే మెజర్మెంట్స్ తీసి బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోండి.